హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రాళ్ళ గుంజికాయలు చికెన్ 65తో ఎటువంటి మసాలాలు లేకుండా మంచి టేస్ట్తో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రైని చేయబోతున్నాం. ఈ రెసిపీ అన్నం, పూరి, చపాతీలకైతే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం మనం ముందుగా 250 గ్రాముల రాళ్ళ గుంజికాయలు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి నూనె వేడైన తర్వాత అందులో ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 5 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను యాడ్ చేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 స్పూను పసుపుని యాడ్ చేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద ఒక మూతను పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత మూతను తీసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 1 నిమిషం పాటు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్టు మనం చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక చికెన్ 65 ప్యాకెట్ని వేసి బాగా మిక్స్ చేయండి. అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీటిని యాడ్ చేసి గ్రేవీకి సరిపడినంతగా నీటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత మూతను పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మూతను తీసి చూస్తే చికెన్ 65 గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగానే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాస్ని హోమ్లీ ఫుడ్ ఛానల్.